ఏపీకి చెందిన 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ నేవీ అదుపులోకి తీసుకుంది. వారు పొరపాటున బంగ్లా జలాల్లోకి ప్రవేశించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెం నుంచి 6 పూసపాటి రేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన 2 మత్స్యకారులు ఈ నెల 13న మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ లో వేటకు వెళ్లారు. సాంకేతిక లోపం కారణంగా దారి తప్పి ఈ నెల 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఇది గుర్తించిన ఆ దేశ కోస్ట్ గార్డ్ అధికారులు ఏపీకి చెందిన మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. కొండరాజుపాలెంకి చెందిన మరుపల్లి చిన్న అప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపంతి రాము, మరుపల్లి చిన్న అప్పన్న, తిప్పలవలసకు చెందిన నక్క రమణ, వాసుపల్లి సీతయ్యను బంగ్లాదేశ్ నేవీ అదుపులోకి తీసుకుంది. విజయనగరానికి చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడ బంగ్లాదేశ్ నేవీ అధికారులు వీరిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, విశాఖపట్నం నుంచి నెల 13వ తారీఖున బయలుదేరినటువంటి మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ లో చేపల వేటకు వెళ్ళినటువంటి విజయనగరం చెందినటువంటి మత్స్యకారులు 8 మంది అయితే ఆ దారి తప్పి సముద్ర జలాల్లో సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ లో చేరుకోవడంతో బంగ్లాదేశ్ చెందినటువంటి కోస్ట్ గార్డ్ అధికారులు అయితే వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా అక్కడి నుంచి సమాచారం అయితే విజయనగరం వాళ్ళ కుటుంబ సభ్యులకు రావడానికి అయితే కొంత ఆలస్యమైన నేపథ్యంలో విషయం వెలుగులోకి అయితే ఆలస్యంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ విజయనగరం జిల్లాలో పోస్పాట్రేగా భోగాపురం మండలాలకు చెందినటువంటి మత్స్యకారులు 8 మంది విశాఖపట్నం నుంచి అయితే చేపల వేటకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఎదిగిన నేపథ్యంలో ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ కొంతవరకు కూడా పనిచేయకపోవడంతో సాంకేతిక లోపాల వల్ల బోట్లు అయితే సముద్ర జలాలు సరిహద్దులు దాటి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ లో బందీలుగా చిక్కుకున్నారు. వీళ్ళ కోసం అయితే వీళ్ళని తిరిగి స్వదేశానికి తెప్పించేందుకు అయితే ఇప్పటికే విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, అదేవిధంగా మార్కెట్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఎలాగైనా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వినతిపత్రం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వాళ్ళని తిరిగి స్వదేశాలకు తీసుకుని మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ 8 మందిని కూడా తిరిగి స్వదేశానికి చర్యలు చేపట్టినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇది స్థానికంగా కూడా కొంతగా విషాదాన్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. తరచూ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే గతంలో కూడా పాకిస్తాన్ లోని కొంతమందిని, బంగ్లాదేశ్ లో కొంతమంది చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పటికే గత ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు తాజాగా మరో 8 మంది అయితే బంగ్లాదేశ్ లో చిక్కుకోవడం ఈ కుటుంబాల్లో అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. తిరిగి వాళ్ళు ఎన్నాళ్ళకి తిరిగి వస్తారో, క్షేమంగా తిరిగి వస్తారో రారా అనేటువంటి ఆందోళన కూడా కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతుంది. దీంతో పోస్పాట్రేగా భోగాపురం మండలాలకు చెందినటువంటి మత్స్యకార గ్రామాల్లో విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.